హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయలక్ష్మి క్రియేషన్స్. నేను ఈరోజు మిమ్మల్ని ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంకి తీసుకెళ్ళబోతున్నాను. ఈ మల్లెంకొండ క్షేత్రం కడప జిల్లా బద్వేల్ దగ్గర గోపవరం మండలంలోని పీపీకుంట బ్రాహ్మణపల్లికి సమీపంలో ఉంది. ఈ క్షేత్రంలో కాశీ విశ్వనాథుడు, శ్రీ మల్లెంకొండేశ్వర స్వామి ఆలయం ఉన్నాయి. కొంచెం సౌందర్యం, కొంచెం ఆధ్యాత్మికత, కొంచెం సాహసం కలగలిసినటువంటి ప్రయాణమే ఈ మల్లెంకొండ యాత్ర. ఈ మల్లెంకొండ దారుల మహత్యం ఏమిటో కానీ, ఈ కొండదారుల వెంట ఆకుపచ్చని చెట్ల నీడలో నీలాకాశం మేఘాలు తోడురాగా చిరుజల్లులు జడివానలో సాగిపోతుంటే ఆ స్వామికి దగ్గరయ్యే కొద్దీ మన నగర జీవితపు ఛాయలన్నీ పోయి మనసు నిండా నిర్మలమైన భక్తిని నింపుకొని ఆ స్వామి దగ్గరికి చేరుకుంటాము. ఈ యాత్ర మొత్తం 5 కిలోమీటర్లు ఉంటుంది. మనకి దారిలో ఎక్కడ వాటర్ దొరకదు కాబట్టి మనం 2 వాటర్ బాటిల్స్ క్యారీ చేస్తే మంచిది. కరెక్ట్గా 1 కిలోమీటర్ ముందు మనకి పోతురాజస్వామి ఆలయం వద్ద వాటర్ దొరుకుతుంది. మేము మా స్నేహితుల బృందము సుబ్బరాజన్న గారి ఆధ్వర్యంలో జరిగే కార్తీక పౌర్ణమి త్రిరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని మా ప్రయాణం మొదలుపెట్టాము. గత 6 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని ప్లాన్ చేసుకోవడం ఆఖరి క్షణంలో వర్షం వల్ల ఆగిపోవటం జరిగేది. ఈసారి ఎన్ని అవాంతరాలు వచ్చినా స్వామి దర్శనం చేసుకోవాలని సంకల్పించుకొని బయలుదేరాము. ఆ సంకల్ప బలం వలన బయలుదేరిన క్షణం నుంచి తిరిగి ఇంటికి చేరే వరకు ఆ మల్లెంకొండేశ్వరుడు సుబ్బరాజన్న గారి రూపంలో ఏ చిన్న అసౌకర్యం కలగకుండా మమ్మల్ని చూసుకున్నారు. నడవలేని వారికి, శారీరక ఇబ్బందులు ఉన్న వారికి డోలీ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. మనము మనీ పే చేసి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. అడవిలో నడుస్తూ ఉంటే మార్గ మధ్యలో మాకు ఆ దేవుడే పంపించినట్లు ఈ పూజారి ఎదురయ్యాడు. ఈ కొండ విశేషాలు, వింతలు, అక్కడ గుడి యొక్క ప్రాముఖ్యత ఇవన్నీ చక్కగా వివరిస్తూ మమ్మల్ని దగ్గరుండి మల్లెంకొండేశ్వర స్వామి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఈయనకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఆలయం ఇంకా 1 కిలోమీటర్ దూరంలో ఉందనగా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, పైప్ లైన్. ఇక్కడ సహజ సిద్ధంగా నీరు ఊట ఉంది. ఈ నీరు పైప్ లైన్ ద్వారా మల్లెంకొండ వరకు వెళ్తుంది. ఇక్కడ మనం చూస్తుండేది ఈ మల్లెంకొండకి క్షేత్ర పాలకుడుగా ఉండేటువంటి పోతురాజస్వామి వారి ఆలయం. ఇక్కడ ఆలయాలకి పైకప్పు ఉండదు, అదే ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ స్వామివారికి గరిక సమర్పిస్తారు. చివరికి మేము మల్లెంకొండ క్షేత్రానికి చేరుకున్నాము. ఇక్కడ యాత్రికుల కోసం ఏర్పాటు చేసినటువంటి టెంట్స్, చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్లతో మధ్యలో పల్లపు ప్రదేశము, చాలా ఆహ్లాదంగా ఉంది వాతావరణము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ గుడి, శ్రీ మల్లెంకొండేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ కూడా గమనించారా, పైకప్పు లేదు. ఇక్కడ లోపల మల్లెంకొండేశ్వర స్వామి, అంకమ్మ తల్లి, గుర్రప్పడు మొదలగు దేవతామూర్తులు ఉన్నారు. ఇక్కడ ముందుగా పూజ చేసుకుంటాము. అంకమ్మ తల్లి కొడుకు మల్లెంకొండేశ్వర స్వామి ఈ క్షేత్రాన్ని రాక్షసుల బారి నుంచి కాపాడారని స్థల పురాణము. ఇక్కడ చూస్తున్నారు కదా కొండల మీద మేఘాలు ఎలా దూది పింజల్లాగా తేలుతూ ఉన్నాయో. ఇక్కడ శ్రీరాముడు సీతాదేవిని వెతుకుతూ ఇక్కడికి వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారని స్థల పురాణము. ఈ కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకుంటే భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్మకము. ఇక్కడ చూస్తున్నారు కదా ఈయనే సుబ్బరాజన్న గారు. కాలు ఫ్రాక్చర్ అయినా కానీ ఈ ఉత్సవాలు ఆనవాయితీ తప్పకూడదని దగ్గరుండి ఈ ఉత్సవాల్ని జరిపిస్తూ ఉన్నారు. ఉత్సవాల్లో మొదటి రోజు అభిషేక జలం తీసుకొచ్చేదానికి మోక్షగుండం దగ్గరికి భక్తులందరూ వెళ్తూ ఉన్నారు. ఇక్కడ పక్కనే మోక్షగుండం ఉంది. ఈ మోక్షగుండంలో నుంచి కలశాలతోటి భక్తులందరూ పూజ చేసి నీటిని తీసుకొని స్వామివారికి సమర్పిస్తారు. మొదటి రోజు సాయంత్రము కలశాలతోటి మండపారాధన, తర్వాత శివ పార్వతులను చక్కగా అలంకరించి విగ్రహారాధన చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. రాత్రిపూట జనరేటర్ పెట్టి లైట్స్ ఎంత బాగా ఏర్పాటు చేశారో చూడండి. పగలొచ్చి సోలార్ లైటింగ్ ఉంటుంది. ఇక్కడ హాట్ వాటర్ సౌకర్యం కూడా ఉంది. ఈ 3 రోజులు ఈ కాగులో నీళ్లు కాగుతూనే ఉన్నాయి. వర్షం వచ్చినా తాగడానికి కూడా హాట్ వాటర్ వాడుకోవచ్చు. చలి కాసుకునే వాళ్ళు కూడా కాసుకోవచ్చు. సౌకర్యాలు మాత్రం చాలా బాగున్నాయి. 5 కొండలు దాటి
ఇన్ని ఏర్పాట్లు చేయడం అంటే నిజంగా చాలా గొప్ప విషయం. ఇవన్నీ కార్తీక పౌర్ణమికి సుబ్బరాజన్న గారు ప్రత్యేకంగా చేయించిన ఏర్పాట్లు. పక్క రోజు తెల్లవారుజామునే నిద్రలేయడం జరిగింది. తర్వాత ఇక్కడ మేము ఈత పుల్లలతో, సహజంగా అక్కడ దొరికే ఈత పుల్లలతో బ్రష్ చేసుకొని నెక్స్ట్ టీ తాగేసి ఇప్పుడు మోక్షగుండంకి బయలుదేరాము. ఇది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి జలపాతం. ఇది అత్యద్భుతంగా ఉంది. ఈ వెళ్ళే దారి కూడా చాలా బాగా, ఇది చూడండి, డీప్ ఫారెస్ట్ లాగా. ఇక్కడ ఈ చిన్న స్ట్రీమ్ దాటుకొని మనం మోక్షగుండం దగ్గరికి వెళ్తే, ఇది వర్షాకాలం కదా, నీటి చాలా బాగా వాటర్ ఫ్లో ఉంది. ఇక్కడ కొండ కోణల్లో నుంచి ఆయుర్వేదపు మొక్కల నుంచి వచ్చినటువంటి ఔషధ జలం కాబట్టి ఈ నీరు చాలా స్వచ్ఛమైంది. మనము తాగితే అన్ని రకాల జబ్బులు తగ్గిపోతాయని భక్తుల నమ్మిక. ఇది చిన్న మోక్షగుండం. దీనిపైన కొంచెం దూరంలోనే పెద్ద మోక్షగుండం ఉంది. ఇక్కడ చూసారా, పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లల్లాగా మారిపోయి ఎలా కేరింతలు కొడుతూ నీటిలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారో. పిల్లలు పెద్దలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా చూడాల్సినటువంటి ప్రదేశం ఇది. దీనికి పైన ఒక 3 కిలోమీటర్ల దూరంలో రామసరి జలపాతం ఉంది, కానీ మేము అక్కడికి వెళ్ళలేదు. నీళ్ళైతే 0 డిగ్రీస్ అంత టెంపరేచర్లో ఉన్నాయి. ఒకసారి దిగడం కష్టం, కానీ దిగిన తర్వాత అసలు బయటకి రాలేము. నీళ్ళల్లో ఆడుతూనే ఉండాలనిపిస్తుంది. ఆ రోజు కార్తీక పౌర్ణమి కదా, అందుకని మేము ఈ మోక్షగుండంలో స్నానం చేసేసి కళ్యాణానికి రెడీ అయిపోయాం. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది పెద్ద మోక్షగుండము. తర్వాత మీరు కొంచెం స్లిప్పరీగా ఉంటుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వాటర్ ఫాల్ని మనం చాలా అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చాలా పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు ఊడలివి. తర్వాత ఇక్కడ కాసేపు బ్రేక్ఫాస్ట్ చేసి రెస్ట్ తీసుకున్నాము. తర్వాత ఇంకా కళ్యాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంత చక్కగా అలంకరించారు చూడండి మండపాన్ని. దేవతలు, శివపార్వతులు. ఇప్పుడు కళ్యాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముందుగా ఉదయము అభిషేకము. ఈ అభిషేక జలంతో ముందు స్వామివారిని, అమ్మవారిని అభిషేకం చేసుకొని తర్వాత ఈ పాలు, పెరుగు వీటన్నిటితోటి అభిషేకము. ఇక్కడ చక్కగా మనము మన చేతులతోటే భక్తులందరూ స్వామివారికి స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడికి హరిద్వార్ నుంచి గురూజీ కూడా రావడం జరిగింది. ఈ గురూజీ గారు ఆధ్యాత్మిక ప్రసంగం ఇచ్చారు. చాలా ఎన్నో మంచి విషయాలు చెప్పారు. తర్వాత కాశీ విశ్వనాథునికి అభిషేకం జరిగింది. ఇది చాలా కన్నుల పండుగగా జరిగింది. పాలు, పెరుగు, తర్వాత రకరకాల పండ్లతోటి చాలా అద్భుతంగా అభిషేకం నిర్వహించారు. తర్వాత శివపార్వతుల కళ్యాణం ఎంతో కమనీయంగా జరిగింది. నేను ఈ శివపార్వతుల కళ్యాణం చూడడము ఇదే మొదటిసారి. ఇందులో పాలు పంచుకునే అదృష్టం కల్పించినందుకు మా జంటకి, సుబ్బరాజన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది అబ్బాయి అమ్మాయి ఎదుర్కోలు కార్యక్రమం కూడా చాలా శాస్త్రోక్తంగా, చాలా సరదాగా సాగింది. ముత్యాల తలంబ్రాలు పోసుకునే కార్యక్రమం ఎంతో వేడుకగా సాగింది. దీని తర్వాత ముఖ్యమైన ఘట్టము జ్వాలాతోరణం. జ్వాలాతోరణం కార్యక్రమం ముగిసిన తర్వాత జోరున వర్షం కురిసింది. ఇక్కడ ప్రతి ఒక్క ముఖ్యమైన కార్యక్రమం జరిగిన తర్వాత వర్షం పడ్డము ఆనవాయితీ అని చెప్తున్నారు. కానీ ఎంత పెద్ద వర్షం పడినా ఏ కార్యక్రమం కూడా ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా సాగిపోయింది. తర్వాత ఆకాశం మొత్తం తారాజువ్వల వెలుగులతో నిండిపోయింది. తర్వాత ఆకాశ దీపం దేదీప్యమానంగా వెలిగించారు. ఈ కార్యక్రమం తర్వాత అమ్మవారి ఉత్సవ విగ్రహాల్ని ఆలయం చుట్టూ ఊరేగించడం జరిగింది. తర్వాత మేము కార్తీక పౌర్ణమి కదా, ఉసిరి చెట్టు కింద చక్కగా ఉసిరి దీపము పెట్టుకోవడం జరిగింది. తర్వాత మబ్బుల చాటు నుంచి పున్నమి చంద్రుడు దర్శనమిచ్చాడు. రాత్రికి చక్కటి సాంస్కృతిక కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతటితో రెండవ రోజు కార్యక్రమాలు ముగిశాయి. ఇక్కడికి హరిద్వార్ నుంచి గంగా హారతులు ఇచ్చేటువంటి పంతులు కూడా వచ్చారు.
ఈ క్షేత్రం మీద వాళ్ళకున్నటువంటి నమ్మకం అలాంటిది. కొండ ఎక్కేటప్పుడు కష్టం అనిపిస్తుంది. స్వామి ఇంకోసారి నీ కొండకు రాలేమయ్యా అనుకుంటాం. కానీ కొండ ఎక్కి స్వామిని చూసిన తర్వాత, స్వామి నీ కొండకి మళ్ళీ మళ్ళీ రావాలనుందయ్యా అనిపిస్తుంది. అదే ఈ మల్లెంకొండ స్వామి మహత్యం. 3వ రోజు హోమంతో కార్యక్రమం మొదలైంది. ఈ హోమంలో పూర్ణాహుతి ఘట్టం చాలా కనుల పండుగగా జరిగింది. ఇంతటితో ఈ త్రిరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ఇక్కడి ఆలయాలకు పైకప్పు లేకపోవడం ఒక ప్రత్యేకత అయితే, ఇక్కడ పులి సంచారం, కాకుల జాడ, ఏపి చెట్లు కనిపించవు. ఇది ఇంకొక ప్రత్యేకత. ఈ క్షేత్రానికి కార్తీక పౌర్ణమికి, శివరాత్రికి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. మిగతా రోజుల్లో కొంచెం తక్కువగా ఉంటారు. మిగతా రోజుల్లో మన ఏర్పాట్లతో మనం వెళ్తే బాగుంటుంది. శ్రీరాముడు నడయాడిన ఈ దివ్యక్షేత్రాన్ని సందర్శించి మనసు నిండా ఆధ్యాత్మికత, మధురానుభూతులను నింపుకొని మేము తిరుగు ప్రయాణం అవ్వడం జరిగింది. ఈ క్షేత్రంలో ప్రతి రాయి రప్ప, చెట్టు పుట్ట ప్రతిదీ ఆధ్యాత్మికతను అలుముకొని ఉంటాయి. ఈ క్షేత్రాన్ని దర్శించడం మా అదృష్టంగా భావిస్తున్నాను.